ఈ వీడియోలో నేను 12th క్లాస్ వాళ్ళకి ఎంసీక్యూస్ అంటే సిబిఎస్ఈ వాళ్ళకి ఎంసీక్యూస్ కండక్ట్ చేయబోతున్నారు కదా. టర్మ్ 1 ఎగ్జామ్కి ఎంసీక్యూస్ మోడల్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు కదా. దానికి కావాల్సిన ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనే చాప్టర్లో ఉన్న కొన్ని మోడల్ ఆఫ్ ఎంసీక్యూస్ని నేను తయారు చేయడం జరిగింది. అందులో అవి ఈ వీడియోలో నేను చేస్తాను. ఆల్రెడీ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ మ్యాట్రిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఆల్రెడీ చేసి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో కింద ఉన్న లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. దీంతోపాటు అవి కూడా చూసేయండి. అవి ఆ చాప్టర్స్ కూడా కవర్ అవుతాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ద వాల్యూ ఆఫ్ tan ఇన్వర్స్ √3 మైనస్ సీకెంట్ ఇన్వర్స్ -2 ఈజ్ అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఫైనల్గా ఏమవుతుంది అని అడిగారు. సొల్యూషన్లో కనుక వెళ్తే tan ఇన్వర్స్ ఆఫ్ tan π/3 అంటే √3. ట్యాన్లో √3 ఎప్పుడు వస్తుంది అంటే 60 డిగ్రీస్ దగ్గర వస్తుంది. 60 డిగ్రీస్ అంటే π/3 మైనస్ ఇక్కడ పై మైనస్ సీకెంట్ ఇన్వర్స్ 2 అంటే సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ -θ కనుకుంటే దాన్ని ఇలా రాసుకోవచ్చు. లేదా బండు గుర్తుగా ఈ మైనస్ని ఇక్కడ ఏదైతే మైనస్ ఉందో అది ఇక్కడ మైనస్కి ప్లస్ చేసి సరిపోతుంది. దానికోసమే ఇదంతా చేయడం జరిగింది. సో ఇక్కడ దీన్ని మైనస్ కోసం పై మైనస్ సీకెంట్ ఇన్వర్స్ 2 చేయడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ π/3 మైనస్ పై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ సీకెంట్ π/3. సీకెంట్లో 2 ఎప్పుడు వస్తుంది అంటే π/3 60 దగ్గర వస్తుంది. సో సీకెంట్ ఇన్వర్స్ సీకెంట్, tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోతాయి. π/3 మైనస్ పై ప్లస్ π/3. సో ఓవరాల్గా సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే మైనస్ π/3 అనేది ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సెకండ్ క్వశ్చన్లోకి వెళ్తే tan ఇన్వర్స్ ఆఫ్ 2 cos ఇంటూ 2 cos ఆఫ్ 2 sin ఇన్వర్స్ 1/2 ఈజ్ ఈక్వల్ టు దీని మొత్తం వాల్యూ ఇక్కడ ఏమవుతుంది అని అడిగాడు. tan ఇన్వర్స్ ఆఫ్ 2 cos ఆఫ్ 2 sin ఇన్వర్స్ 1/2 తీసుకుంటే ఇక్కడ చూడండి సైన్ ఇన్వర్స్ ఉంది కాబట్టి ఈ 1/2 కూడా సైన్లో వచ్చేలాగే చూసుకోవాలి. సైన్ π/6 1/2 ఎప్పుడు వస్తుందంటే 30 డిగ్రీస్ దగ్గర వస్తుంది. సైన్లో 30 డిగ్రీస్ దగ్గర వస్తుంది. 30 అంటే π/6. ఇలా ఎందుకు అంటే బయట సైన్ ఇన్వర్స్ ఉంది కదా, లోపల కూడా సైన్ ఉంటే ఈ రెండింటిని క్యాన్సిల్ చేసేయచ్చు అన్నమాట మనం. కాబట్టి π/6. అందుకే ఇక్కడ సైన్ ఇన్వర్స్ సైన్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ π/6 మిగిలింది. సో దీన్ని 2తో 6ని క్యాన్సిల్ చేస్తే 3 వస్తుంది. 2 cos π/3. cos π/3 అంటే π/3 అంటే ఎంత 60. cos 60 అంటే 1/2. 2 ఇంటూ 1/2 2 క్యాన్సిల్ 1 మిగులుతుంది. tan ఇన్వర్స్ 1 కాబట్టి ట్యాన్లో ఎప్పుడు 1 వస్తుంది అంటే π/4 దగ్గర 1 వస్తుంది. ఓవరాల్గా దీని ఆన్సర్ వచ్చేసరికి π/4. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. థర్డ్ క్వశ్చన్కి వెళ్తే ఇఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 4 ప్లస్ cot ఇన్వర్స్ x ఈక్వల్ టు π/2 దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్ అని అడుగుతున్నారు. చూడండి సొల్యూషన్లోకి వెళ్తే tan ఇన్వర్స్ ఆఫ్ 4 ఈక్వల్ టు ఈ cot ఇన్వర్స్ ఆఫ్ xని ఇటువైపు తీసుకెళ్తే మైనస్ cot ఇన్వర్స్ ఆఫ్ x అయింది. tan ఇన్వర్స్ ఆఫ్ 4 ఈక్వల్ టు చూడండి π/2 మైనస్ cot ఇన్వర్స్ అని కనుక ఉంటే అది tan ఇన్వర్స్గా మారుతుంది. 90 π/2 అంటే 90 మైనస్ cot ఇన్వర్స్ ఆఫ్ x అంటే tan ఇన్వర్స్ x అవుతుంది. బోత్ సైడ్స్ tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతే x ఈక్వల్ టు 4 వచ్చేస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఫోర్త్ క్వశ్చన్ ఇఫ్ 4 sin ఇన్వర్స్ x ప్లస్ cos ఇన్వర్స్ x ఈక్వల్ టు π దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్. సొల్యూషన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి 4 sin ఇన్వర్స్ x ప్లస్ π/2 మైనస్ sin ఇన్వర్స్ x. cos ఇన్వర్స్ xని ఈ విధంగా π/2 మైనస్ sin ఇన్వర్స్ x అని రాసుకోవచ్చు ఈక్వల్ టు π. సో 4 sin ఇన్వర్స్ xలోంచి ఒక sin ఇన్వర్స్ x సబ్ట్రాక్ట్ చేస్తే 3 sin ఇన్వర్స్ x వస్తుంది. ఈ π/2ని ఇటువైపు తీసుకెళ్ళడం జరిగింది. π మైనస్ π/2. 3 sin ఇన్వర్స్ x ఈక్వల్ టు π/2. π అంటే 180, π/2 అంటే 90. 180 నుంచి 90 సబ్ట్రాక్ట్ చేస్తే 90 కదా, అందుకని π/2. ఈ 3 ఇటువైపు వెళ్ళి డినామినేటర్గా మల్టిప్లై అవుతుంది. సైన్ ఇన్వర్స్ x ఈక్వల్ టు π/6. సో ఈ సైన్ ఇన్వర్స్ ఇంటి తీసుకెళ్తే సైన్గా మారిపోతుంది. x ఈక్వల్ టు సైన్ π/6. π/6 అంటే 30 విచ్ ఈజ్ నథింగ్ బట్ 1/2. సైన్ 30 అంటే 1/2 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే వాల్యూ ఆఫ్ సైన్ ఆఫ్ 2 cos ఇన్వర్స్ ఆఫ్ -3/5 ఈజ్. దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సొల్యూషన్లోకి వెళ్దాం. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 cos ఇన్వర్స్ ఆఫ్ -3/5. సో ఇక్కడ చూస్తే మనం మైనస్ అనేది మైనస్ తీటా ప్లేస్లో మైనస్ ఉంది కాబట్టి దాన్ని మనం ఈ మైనస్ని ఇలా పై మైనస్ cos ఇన్వర్స్ ఆఫ్ 3/5 అని రాసుకోవచ్చు. సైన్ ఆఫ్ 2 ఇంటూ పై మైనస్ cos ఇన్వర్స్ ఆఫ్ 3/5 అవుతుంది. ఈ 2తో మల్టిప్లై చేస్తే 2π
-2 కాస్ ఇన్వర్స్ 3/5 అవుతుంది. నెక్స్ట్ మైనస్ సైన్ ఇక్కడ చూడండి 2π అంటే ఏమొస్తుంది మనకి 360 డిగ్రీస్ వస్తుంది. 360 మైనస్ తీటా అనుకుందాం, ఇదంతా తీటా అనుకుంటే 360 మైనస్ తీటా అంటే 4th క్వాడ్రంట్ అవుతుంది. 4th క్వాడ్రంట్లో సైన్ అనేది ఏంటి, నెగటివ్. 4th క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ కాబట్టి బయట మైనస్ సైన్ వస్తుంది. 360 దగ్గర సైన్ చేంజ్ అవ్వదు. ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారం చేసిన క్వశ్చన్ ఇదనమాట. మైనస్ సైన్ 2 కాస్ ఇన్వర్స్ 3/5 అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి మైనస్ సైన్ 2a, దీంతో కనుక చూసుకుంటే ఇది ఏ అనుకుంటే మైనస్ సైన్ 2a వస్తుంది. సైన్ 2a ఫార్ములా ఏంటి అంటే మైనస్ సైన్ ఏ కాస్ ఏ. ఇక్కడ దేని ప్రకారంగా ఇలా 4/5 3/5 రాసామో అర్థమైందా మీకు? ఒకసారి చూడండి. సైన్ ఏ ఇక్కడ 3/5 మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారంగా చూసుకుంటే కాస్ అంటే ఏంటి, అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ 3, హైపోటెనస్ 5 అవుతుంది. ఆటోమేటిక్గా పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం థర్డ్ సైడ్ 4 అవుతుంది. కాబట్టి సైన్ ఏ అంటే ఏంటి మనకి ఆపోజిట్ బై హైపోటెనస్, కాస్ ఏ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. ఆ వాల్యూస్ కనుక తీసుకుని వేస్తే -24/25 వస్తుంది. సో ఇక్కడ చిన్న చేంజ్ ఉంది, అది గమనించాలి. ఏంటి అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారం చేయడం జరిగిందనమాట. దాన్ని అందరూ అబ్జర్వ్ చేయాలి. సో మనకి దీన్ని బట్టి మనకి ఏం తెలిసిందంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో జాగ్రత్తగా ఫాలో అవ్వాలి ఈ క్వశ్చన్ని. -24/25 కదా, సారీ, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 6th క్వశ్చన్లోకి వెళ్తే సైన్ ఆఫ్ 2 cot inverse of -5/12 ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లాగే సాల్వ్ చేయాలి. సైన్ ఆఫ్ 2 cot inverse of -5/12 సైన్ 2y, దీన్ని మనం cot inverse of -5/12 ఏదైతే ఉందో దాని మొత్తాన్ని y అని తీసుకోవడం జరిగింది. సైన్ 2y, సైన్ 2θ ఫార్ములా దాని ప్రకారంగా రాసాను 2 tan y by 1 + tan square y. ఇక్కడ సైన్ 2θ ఫార్ములా యూజ్ చేయడం జరిగింది. సైన్ 2θ ఫార్ములా తెలుసు కదా, 2 tan θ by 1 + tan square θ. ఆ ఫార్ములా ప్రకారం ఇది రాయడం జరిగింది. ఇక్కడ కాట్ ఇన్వర్స్ ఆఫ్ -5/12 అంటే ఇక్కడ మనకి మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని సాల్వ్, అడ్జసెంట్ బై హైపోటెనస్ ఇలాంటివి తీసుకొని మనం కనుక సాల్వ్ చేస్తే tan yకి -12/5 రావడం జరుగుతుంది. దాన్ని ఇక్కడ అకార్డింగ్ టు దట్ ఆ వాల్యూస్ని ఇక్కడ కనుక చేస్తే ఆ రెస్పెక్టివ్ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఓవరాల్గా ఇదంతా సొల్యూషన్ సాల్వ్ చేయడం మనకు వచ్చు కదా. ఇదంతా సాల్వ్ చేస్తే ఓవరాల్గా -120/169 వచ్చింది. ఇక్కడ చూడండి, మళ్ళీ చూస్తాను. దీన్ని నేను కాట్ ఇన్వర్స్ ఆఫ్ -5/12ని y అని తీసుకున్నాను కాబట్టి 2y అవుతుంది. సైన్ 2θ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేశాను. యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారం అన్ని సైడ్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటే tan yకి -12/5 వస్తుంది. tan అంటే తెలుసు కదా మనకి, అడ్జసెంట్ బై ఆపోజిట్ అని, ఆపోజిట్ బై అడ్జసెంట్ అని తెలుసు కాబట్టి దీనికి ఆ సొల్యూషన్ వస్తుంది. జాగ్రత్తగా ఇది అబ్జర్వ్ చేయండి. 7th క్వశ్చన్లోకి వెళ్తే ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్, అంటే ఈ ఎక్స్ప్రెషన్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ -680 డిగ్రీస్ అని ఉంది కదా, దీన్ని ఓవరాల్గా సాల్వ్ చేస్తే మొత్తం మనం ఆల్ సిల్వర్ టీ కప్స్ మొత్తం యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తే ఫైనల్గా వచ్చే యాంగిల్ ఏంటి అని ఇక్కడ అడగడం జరుగుతుంది. వాడి ఉద్దేశం. ఇక్కడ కనుక చూస్తే కాస్ ఇన్వర్స్ ఆఫ్ -680 డిగ్రీస్ వచ్చింది. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 680 డిగ్రీస్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2 × 360. చూడండి, 2 × 360 అంటే 720 వస్తుంది. 720 - 40 చేశాను నేను. సో 2 × 360 - 40 ఇక్కడ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ కాస్ అనేది మనకి 4th క్వాడ్రంట్, కాస్ మైనస్ థీటా. చూడండి, 360 - థీటా అనేది మనకి ఏంటి 4th క్వాడ్రంట్ అవుతుంది. 4th క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారం కాస్ అనేది పాజిటివ్, అందుకనే కాస్గా ఉండిపోయింది, నెగిటివ్ అవ్వలేదు. కాస్ 40, 360 డిగ్రీ దగ్గర కాస్ చేంజ్ అవ్వదు. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 40 డిగ్రీస్, కాస్ ఇన్వర్స్ కాస్ 2 క్యాన్సిల్ అయిపోతే 40 డిగ్రీస్ వస్తుంది. దీన్ని రేడియన్స్లో కన్వర్ట్ చేయడానికి 40 × π/180 చేస్తే రేడియన్స్లో కన్వర్ట్ అవుతుంది. సో ఓవరాల్గా దీన్ని సాల్వ్ చేస్తే 0 0 క్యాన్సిల్, 2 2s are 2 9s are 2 π/9 అనేది మనకు వచ్చిన ఆన్సర్. 8th క్వశ్చన్ చూస్తే ద వాల్యూ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ cos 33 π/5 ఈజ్. దీనికి కూడా ఓవరాల్గా సాల్వ్ చేసి సింపుల్గా యాంగిల్ చెప్పాలి మనం. ముందు చేసిన క్వశ్చన్ లాగే ఉంటుంది ఇది కూడా. చూడండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ cos 33/5. సో ఇది అందరికీ అర్థం కావడం కోసం నేను దీన్ని అసలు డిగ్రీస్లోకి మార్చేయడం జరిగింది. సో 33 π/5ని నేను డిగ్రీస్లోకి మారిస్తే 1188 డిగ్రీస్ వచ్చింది. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ cos 360 + 828 డిగ్రీస్ రాయడం జరిగింది.
360 ప్లస్ థీటా అనుకుంటే ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అవుతుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్ కాబట్టి కాస్ కూడా పాజిటివ్. 360 డిగ్రీస్ దగ్గర కాస్ చేంజ్ అవుతుంది కాబట్టి కాస్ 828 డిగ్రీస్ వచ్చింది. మళ్ళీ 828 డిగ్రీస్ని 360 ప్లస్ రాయటం జరిగింది. 360 డిగ్రీస్ ప్లస్ 468 డిగ్రీస్. సో అకార్డింగ్ మళ్ళీ ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి మళ్ళీ అది నెగిటివ్ అవ్వదు. 360 దగ్గర కాస్ చేంజ్ అవ్వదు. కాస్ 468 వస్తుంది. మళ్ళీ దీన్ని 368 రాశాను, 360 డిగ్రీస్ రాశాను. 360 ప్లస్ 108, మళ్ళీ కాస్ 108 వచ్చింది. ఈసారి కాస్ 90 ప్లస్ 18 డిగ్రీస్ రాశాను. 90 ప్లస్ థీటా అనుకుంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ 90 డిగ్రీస్ దగ్గర కాస్ చేంజ్ అవుతుంది, సైన్గా చేంజ్ అవుతుంది. మైనస్ సైన్ 18 డిగ్రీస్, మైనస్ బయట తీసుకెళ్ళాను. మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 18 డిగ్రీస్. సో ఇక్కడ ఏమవుతుంది, మైనస్ సైన్ ఇన్వర్స్ సైన్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 18 డిగ్రీస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇందులో మీరు మైనస్ 18 డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేయండి. రేడియన్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇచ్చిన డిగ్రీస్ ఇంటూ π/180 చేస్తే వస్తుంది. దీన్ని కన్వర్ట్ చేసి ఆన్సర్ని కామెంట్లో ఆన్సర్ చేయండి. 9th క్వశ్చన్లోకి వెళ్తే ఇఫ్ కాస్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ 2/5 ప్లస్ కాస్ ఇన్వర్స్ x ఈక్వల్ టు 0 దెన్ x ఈజ్ అని చెప్పారు. సొల్యూషన్లోకి వెళ్తే ఇక్కడ కాస్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2/5 ప్లస్ కాస్ ఇన్వర్స్ x ఈక్వల్ టు 0 ఇచ్చిన క్వశ్చన్ ఇది. కాస్ని ఇటువైపు తీసుకెళ్తే కాస్ ఇన్వర్స్ అవుతుంది. సైన్ ఇన్వర్స్ 2/5 ప్లస్ కాస్ ఇన్వర్స్ x ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 0. ఇక్కడ చూడండి కాస్ ఇన్వర్స్ 0. కాస్ ఇన్వర్స్ ఎప్పుడు 0 అవుతుంది అంటే 90 డిగ్రీస్ దగ్గర అవుతుంది కాబట్టి π/2 రాయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం కాస్ ఇన్వర్స్ x అటువైపు తీసుకెళ్ళాం కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ రాసిన స్టెప్ దీని కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ ఉంది. సైన్ ఇన్వర్స్ 2/5 ప్లస్ కాస్ ఇన్వర్స్ x ఈక్వల్ టు π/2. ఎందుకంటే కాస్ ఇన్వర్స్ 0 అంటే π/2 అవుతుంది. సైన్ ఇన్వర్స్ 2/5 ఈ కాస్ ఇన్వర్స్ x అటువైపు తీసుకెళ్ళాను. π/2 మైనస్ కాస్ ఇన్వర్స్ x వస్తుంది. π/2 మైనస్ కాస్ ఇన్వర్స్ x అంటే సైన్ ఇన్వర్స్ x అని రాసుకోవచ్చు. సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్ అవుతుంది బోత్ సైడ్స్. x ఈక్వల్ టు 2/5. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్లోకి వెళ్తే ఇఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x plus tan inverse of y equal to 4π/5 then cot inverse of x plus cot inverse of y equals to ఈ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకొని ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సొల్యూషన్లోకి వెళ్తే tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్ టు 4π/5 తీసుకుంటే tan ఇన్వర్స్ ఆఫ్ xని కాట్స్లోకి మార్చాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇచ్చిన ఆన్సర్ కాట్ ఇన్వర్స్లోనే అడిగాడు కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ xని π/2 మైనస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ x అని రాయొచ్చు. ప్లస్ π/2 మైనస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ y. ఇలా 90 మైనస్ కాట్ ఇన్వర్స్ అంటే π/2 అంటే 90 కదా, ఇలా రాస్తే ట్యాన్కి ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ టు 4π/5 అవుతుంది. నెక్స్ట్ ఇటు మనకి కావాల్సిన వాల్యూ కాట్ ఇన్వర్స్ x ప్లస్ కాట్ ఇన్వర్స్ y కాబట్టి ఇవి అటువైపు తీసుకెళ్ళి 4π/5ని ఇటు తీసుకొచ్చేస్తున్నాను. మైనస్ కాట్ ఇన్వర్స్ x ఇటు తీసుకెళ్తే ప్లస్ కాట్ ఇన్వర్స్ x అవుతుంది. మైనస్ కాట్ ఇన్వర్స్ y ఇటు తీసుకెళ్తే ప్లస్ కాట్ ఇన్వర్స్ అవుతుంది. అందుకే ఇలా ప్లస్లు అయిపోయినవి. ఈ 4π/5ని ఇటు తీసుకొస్తే మైనస్ 4π/5 అయింది. కాట్ ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్ టు ఇక్కడ మొత్తం దీన్నంతా ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం చేయడం వచ్చు కదా అందరికీ. 5π ప్లస్ 5π మైనస్ 8π/5 అవుతుంది, 10 అవుతుంది. సో కాట్ ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్ టు π/5. సో ఇది వాడు అడిగిన ఎక్స్ప్రెషన్కి ఆన్సర్ π/5. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి tan ఇన్వర్స్ a ఈక్వల్ టు π/2 మైనస్ కాట్ ఇన్వర్స్ a. tan ఇన్వర్స్ ఏని ఈ విధంగా రాసుకోవచ్చు. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఇలా రాశాను. దీన్ని అబ్జర్వ్ చేయాలి ఒకసారి. సో ఇది 10 క్వశ్చన్స్.